నానాటికి తీసి కొట్టు నాగంబొట్టు అని ఒక సామెత. అంటే ఒకసారి బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది, కాల ప్రవాహంలో కొద్ది కొద్దిగా మార్పులు చెందుతుంది, చివరికి భ్రష్టత్వాన్ని పొందుతుంది అని. వైదిక పూర్వయుగంలోనే నేటి విజ్ఞానం లేకపోయినా అప్పటి గ్రామీణ ప్రజలు ఊరు, సభ, సమితి అనే వాటిని ఎన్నుకొని తమ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేవాళ్ళు. దాన్ని మనం ఈ ఎలక్షన్లు లేదా ఈ ఎన్నిక అనేదానికి మనం మూలం అని మనం అనుకోవచ్చు. మనకు స్వతంత్రం వచ్చాక మొదట్లో చాలామంది న్యాయ కోవిదులు మనకు ప్రతినిధులుగా అక్కడ ఉండేవాళ్ళు. జనసభలో, లోక్సభ అంటున్నాం దాన్ని. ఇక కాలక్రమంలో ఏమైందంటే అక్కడ విజ్ఞానులు రావటం, మేధావులు రావటం దగ్గర నుంచి వాళ్ళ స్థానంలో ఈ ధనబలం ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చేరుకుంటూ పోవటం అయింది. ఇప్పుడు ప్రస్తుతం కొలువు తీరు ఉన్న లోక్సభలో 543 మంది సభ్యులు ఉంటే అందులో 504 మంది సభ్యులు కోటీశ్వరులు. అంటే మొత్తం భారతదేశం నుంచి జస్ట్ ఒక 39 మంది మాత్రమే సామాన్యులు ఎన్నికైనారని అర్థం. వీళ్లలోనూ ఇది గతంలో పోల్చుకుంటే 82% ఉండేది, దాని తర్వాత 86% ఎదిగింది, ప్రస్తుతానికి 93% ఉంది. అంటే మనం మన ప్రతినిధులు అని చెప్పుకుంటున్న ఎవడు మన మాదిరి సామాన్యుడు కాడు. వాడు డబ్బు చేసిన వాడు. ఆ డబ్బు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. దీనికి వాడు వీడు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. బీజేపీ పార్టీలో 95% సభ్యులు కోటీశ్వర్లే, కాంగ్రెస్ పార్టీలో 93% సభ్యులు కోటీశ్వర్లే, టీడీపీ, వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు అయితే 100కు 100% ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. సామాన్యుడికి ఎవరికి అక్కడ ప్రజల్ని ప్రాతినిధ్యాన్ని వహించే అవకాశం దొరకట్లేదు వాళ్ళకి. ఎందుకు డబ్బు పెట్టుకున్నప్పుడు విజయం దక్కుతుంది, సామాన్యుడికి ఎందుకు దక్కట్లేదంటే సామాన్యుడు ఎదుటివాడిని ప్రభావితం చేయాలి అంటే కేవలం సిద్ధాంతంతో చేయాలి, లేదా తన నిజాయితీతో చేయాలి. ఈ నిజాయితీ కానీ ఈ నిబద్ధత కానీ ఓటర్ని కొనలేవు. పూర్వం ఇప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండేవారని మా నాన్న వాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఆయన ఒంటి మీద వేసుకున్నటువంటి ధోతి లాల్చి, ఆయన చంకలో ఉన్న సంచిలో ఉన్న లాల్చి ధోతి తప్పించి వేరే ఆస్తి ఉండేది కాదని. ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళ విక్టరీ పర్సంటేజ్ 0.7. అదే డబ్బులున్నవాడు ఎవడన్నా పోటీ చేస్తే వాడిది 19.6%. అంటే దాదాపుగా ఒక 28 రెట్లు ఈ డబ్బున్నవాడు గెలిచే అవకాశాలే నేటి సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. దీని అంత ఈ గెలుపుకి ఈ కోటీశ్వర్లు ఆ పార్టీలో చెప్తుంటే ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళకి గనులు కట్టి పెడుతున్నాయి, పోర్ట్లు కట్టి పెడుతున్నాయి, ఇక పెద్ద పెద్ద కాంట్రాక్టులు 100 కోట్లు 1000 కోట్ల ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్తున్నాయి. దానికోసం గాను ఈ కోటీశ్వర్లు వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు. 2024లో ఈ ఎలక్టరల్ బాండ్లను సుప్రీంకోర్టు నిషేధం చేసే వరకు 16,000 కోట్ల రూపాయల డబ్బులు పొలిటికల్ పార్టీలకు అందాయి. అది చిన్న మొత్తం కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ కోసం గాను పెట్టే ఖర్చు, ఒక వైద్య వ్యవస్థ కోసం పెట్టే ఖర్చు కన్నా ఎక్కువే అవి. వీటి కూడా సోర్సెస్ చెప్పవి ఈ పార్టీలు. ఫలానా చంద్రశేఖరరావు 10 రూపాయలు ఇచ్చాడు, ఫలానా జడ్సన్ గారు 25 రూపాయలు ఇచ్చానని లెక్క ఉండదు. అది అదంతా అన్డిస్క్లోజ్డ్. ఎవడో డబ్బు వేస్తాడు, ఎవడో బాండ్ కొనిపెట్టుకుంటాడు, ఎవడికో ఇస్తాడు, ఆ బాండ్ ఏదో పార్టీ వాడుకుంటుంది. అంటే డబ్బు యొక్క మూలం ఏంటో తెలియదు. పార్టీలన్నీ డబ్బు చేస్తున్నాయి కాబట్టి డబ్బు ఇచ్చేవాడిని ప్రోత్సహిస్తాయి కానీ వాడినే క్యాండిడేట్గా పెడతాయి. 90 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు ఒక పార్లమెంటు ప్రతినిధి ఎన్నికల్లో. అంటే ఇప్పుడు ఎవడు ఆ డబ్బు పెడుతున్న వాళ్ళు లేడు. 25 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళే. ఈ ఖర్చులకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా జనం డబ్బు తీసుకుంటున్నారు మా దగ్గర, మా నుంచి వాళ్ళు సేవలు కోరుకోవట్లేదు, ఇమ్మీడియట్ బెనిఫిట్ ఏది ఉందో అదే అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది ప్రజలు కోరటం లేదు అని. అలా చెప్తున్న వాళ్ళలో మన తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ మొన్న ఎలక్షన్ జరిగితే 700 కోట్ల రూపాయల డబ్బు పట్టుపడ్డది. అంటే ఎవరి కోసం పోతున్నది 700 కోట్ల రూపాయల డబ్బు? అక్కడ జనాల్లో పంపిణీ చేయడానికే. ధనంగా పంపిణీ చేయొచ్చు, మద్యంగా పంపిణీ చేయొచ్చు, ఇంకోటి ఏదైనా రూపంలో పంపిణీ చేయొచ్చు. చికెన్ బిర్యానీలు తీసుకున్నావు, ఒక మనిషికి 2,000 చొప్పున, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు 6,000 తీసుకున్నారు. నువ్వు మాకు ఓటేయలేదు, నేను ఓడిపోయినాను, ఇదిగో ఈ వెంకటేశ్వరం పైన ఒట్టేసి నీకే ఓటేశానని చెప్పు, లేదా నా పైసలు నాకు ఇయ్యని అడుగుతున్నారు. అంటే ఇది పరమహీనావస్థ. వాడేదో పిలిచాడు, టీ తాగిచ్చాడు, మనం ఏదో లారీలో ఎక్కించి తీసుకెళ్ళాడు, గతంలో 200 రూపాయలు ఇచ్చి లారీలో తీసుకెళ్ళాడు, వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇచ్చారంటే జన సమీకరణ అని దానికి పేరు పెట్టుకున్నాం అప్పుడు అందంగా.
ఇప్పుడు అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఇంటికి వచ్చి నేను నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు నాకు ఓటేయలేదంటే ఇప్పుడు ఓటర్ నిబద్ధతని వ్యవస్థ ప్రశ్నించడం కాదు, వాడిని అవినీతిలోకి దింపిన వాడు కూడా ప్రశ్నిస్తున్నాడు. ఒరే నేను డబ్బు ఇచ్చి అవినీతి చేశానంటే నువ్వు నా దగ్గర డబ్బు తీసుకొని అవినీతి పాల్పడి మళ్ళీ అందులో ఇంకొక అవినీతి అని ఇంటికి వచ్చి ఇంట్లో డబ్బులు నేను ఇవ్వను అంటే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు టీవీలు ఎత్తుకుపోయే పరిస్థితి. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే 18 ఏళ్ళు నిండిన ప్రతివాడు భారతదేశంలో ఓటరే. కానీ పోలింగ్ బూత్ దగ్గర నుంచొని ఓట్లు వేసేటప్పుడు లెక్కేసుకుంటే 65% పోలింగ్ జరిగిందంటే మనం పేపర్లలో హెడ్డింగులు పెట్టుకుంటున్నాం. 60 భారీ పోలింగ్ 65% అని. అంటే మిగతా 35% ఏమైంది? అందులో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారనుకున్నావు 10%. మిగతా వాళ్ళన్నా రావాలి కదా. అంటే ఓటరు నిర్లిప్తతకు సిద్ధంగా ఉన్నాడు. నగరంలో అది ఒక హాలిడే అయిపోయింది. అంతే తప్పించి నేను ఒకరిని ఎన్నుకుంటున్నాను ప్రతినిధిగా, వాడు నా సమస్యల్ని అక్కడ ప్రతిపాదించడం కోసం ఉన్నాడన్న కాన్సెప్ట్ పోయింది. ఒక సెలవు వస్తుంది, ఎంజాయ్ చేస్తాను, నా ఓటు నేను వేయకపోతే ఏమవుతుందంటే ఇంకోటి ఎవడో వేస్తాడు. ఆ లోపల కూర్చున్న వాళ్ళు 5 పొలిటికల్ పార్టీ మెంబర్లే, వాళ్ళకి ఒప్పందం ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత దొంగ ఓట్లు పడుతున్నాయి అంటే లోపల ఉన్న ఏజెంట్ సహకరించకపోతే పడతాయా? మీ బదులు ఎవడో వేస్తున్నాడు, సుబ్బడో ఎల్లడో, వాడు 2000 తీసుకుంటాడు. పోనీ మీరే 2000 తీసుకుని ఓటు వేసారనుకుందాం, వాడు 5 ఏళ్ళు పదవీ కాలంలో ఉంటాడు. మీకు ఇచ్చిన 2000లో సంవత్సరానికి 400 రూపాయలు అంటే రోజుకు రూపాయి పావలా కూడా కాదు మీ ఓటు హక్కు. అంటే మీరు ఎంతకు అమ్ముకుంటున్నారంటే రోజుకు ₹1 అమ్ముకుంటున్నారు మీ ఓటుని. మీరు ₹1 అమ్ముకుంటున్నప్పుడు మీకు రూపాయి ఇచ్చిన వాడు మీ పైన బాసిజం చేస్తాడా, లేకపోతే అయ్యా దొరా నువ్వు చెప్పు నేను నీకు చేసి పెడతాను, నీ సేవలో నేను ఉన్నానంటాడా? అనడు. వాడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే వాడు ఇంకొక 1000 కోట్లు సంపాదించుకోవడం కోసం చేస్తాడు. అప్పుడు నువ్వు అవినీతి చేస్తున్నావని ప్రశ్నించే హక్కుని మనం కోల్పోతాం. ఎందుకంటే మనమే అవినీతితోటి వాడిని ఎన్నుకుంటున్నాం కాబట్టి ఓటరు జాగరూకుడై తాను ఓటు అమ్ముకోవటం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయి, వ్యక్తి నష్టం ఏంటి, సమాజ నష్టం ఏంటి, దేశ హితానికి ఎంత ప్రమాదం, ఇవి తెలుసుకోవాలి. తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి. దానికోసమే గతంలో ఎలక్షన్ కమిషను ఇప్పటికీ ఫాలో అవుతోంది. పైవాడెవడు నాకు నచ్చలేదని ఒక కింద బటన్ ఉంటుంది, నన్ ఆఫ్ ద ఎబో, NOTA, అది నొక్కిరా. నీకు ఎవడు నచ్చలేదు, వాడు దుష్టుడు, భ్రష్టుడు, నీచుడు, నికృష్టుడు, అధముడు, ఈ అధములే చాలామంది ఉన్నారు. లోపల మనకు పార్లమెంటు సభ్యులుగా ఉన్న వాళ్ళలో దాదాపు 56% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరీ హీనమైన ఘోరమైన దారుణమైన కేసులు ఉన్న వాళ్ళు 36% మంది ఉన్నారు. వాడు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు, అందరిలో ఉన్నారు. అట్లాంటి భ్రష్టుడు అక్కడ పోతున్నాడంటే కారణం ఏంటి? ఈ ఓటరు జాగరూకుడై లేకపోవడం, లేదా తనకున్న హక్కుని వాడుకోకపోవడం, లేదా దాన్ని దుర్వినియోగం చేసుకోవడం. ఈ దుర్వినియోగం చేసుకుంటే ఈరోజు నీకు ఇమ్మీడియట్గా ఏదో ఒక బెనిఫిట్ కనిపించవచ్చు, ఒక 2000 రూపాయలు ఏదో, కానీ లాంగ్ టర్మ్లో నీకు ప్రమాదమే. ఓటర్ కార్డులో రేషన్ కార్డులో నువ్వు నీ కోడల పేరు యాడ్ చేసుకుందాం అనుకున్నావు, వాడు ఒక 500 అడుగుతాడు. నీకు మనవడో మనవరాలు పుట్టారు, పేరు యాడ్ చేసుకుందాం అనుకుంటాం, డబ్బులు అడుగుతాడు. నీ పిల్ల ఎక్కడో స్కూల్లో చదువుకుంటుంది, EWS సర్టిఫికేటో లేదా BC సర్టిఫికేటో కావాలని పోతావు, దానికి 1000 రూపాయలు అడుగుతాడు. నీ ఇల్లు ఎన్యూమిరేట్ చేయించుకుందాం అనుకుంటాం, MRO ఆఫీసులో వాడు 1000 రూపాయలు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటున్నాడు? నువ్వు 1000 రూపాయలు తీసుకొని నీ ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీకు సేవ చేయడానికి వాడు ఫ్రీగా ఎందుకుంటాడు? వాడు ఛార్జ్ చేస్తున్నాడు. అధికారులు ఛార్జ్ చేస్తున్నారు, ప్రతినిధులు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి అధికారులు. ఇప్పుడు పోలీసులు మన వాహనాలు పట్టుకుంటుంటే వసూలు చేసిన డబ్బుల్లో పై అధికారులకు వాటా రావట్లేదా? వస్తుంది. ఒక నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వస్తే ఆ ఎమ్మెల్యే గారికి అందులో వాటా రావట్లేదా? వస్తుంది. అంటే వాడేం చేస్తున్నాడు? నీకు చిల్లర వేస్తున్నాడు. కోళ్ళని పెంచుకునే వాళ్ళని చూస్తుంటారు, జొన్నలు అవన్నీ వేసి పెంచుతారు దాన్ని. ఓ మంచి రోజు ఏం చేస్తారంటే ఇంటికి అల్లుడు వచ్చాడని దాన్ని పేకు వస్తారు. ఇప్పుడు జరుగుతున్నది రాజ్యాంగంలో అదే. మనకు ఈ జొన్నలు వేస్తున్నారు, మనం 2000 రూపాయలకో సారా ప్యాకెట్కో లేదా ఒక బిర్యానీకో 2 క్వార్టర్లకో దాన్ని అమ్మేసుకుంటున్నాం. దీనికన్నా గతంలో నయం. నా ప్రాంతం వాడనో, నా కులం వాడనో, నా పక్కింటి వాడో, ఎదురింటి వాడనో ఒక ఆపేక్ష ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. అంటే ఎక్కడి సంస్కృతంలో పద్యం ఉంది, తాత్పర్యం చెప్తాను. శివుడి తల మించి స్టార్ట్ అయిందట గంగాదేవి, అక్కడి నుంచి హిమాలయాలకు పడ్డదట, అక్కడి నుంచి భూమిపైన ప్రసరించిందట, ఆ తర్వాత పాతాళంలోకి పోయిందట, ఆ తర్వాత కనపడకుండా పోయిందట. దీన్ని వివేక భ్రష్ట సంపాతములు అంటారు. అంటే వివేకము భ్రష్టత్వం చెందితే ఎక్కడ ఆకాశంలో పుట్టిన గంగ, ఎక్కడ పాతాళంలో మురుక్కాలంలో కలవటం. మనకున్న హక్కుని పవిత్రమైనది ఓటు హక్కు, పవిత్రమైనది ఓటు హక్కు అని మనమే రాస్తున్నాం, మనమే అమ్ముకుంటున్నాం. ఈ దుష్ట
సర్కిల్ నుంచి మనం బయటపడాలి. మనం సక్రమంగా మన ఓటు వాడుకోవడానికి వస్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ధనబలం అనేది పనిచేయదు. మీరు నిబద్ధతతో నుంచుంటే మిమ్మల్ని ఎవడు కొంటాడు? కొనలేడు. కాబట్టి ఓటర్లు జాగరూకులు కావాలి. ఆ అవేర్నెస్ చేయడం కోసమే ఈ జాతీయ ఓటర్ దినోత్సవం. దీని యొక్క సందేశాన్ని మీరు గ్రహించుకుంటారని, దాని పవిత్రతని, అసలు ముందు దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని గ్రహించుకుంటారని సిబిజీ తరఫున కోరుకుంటున్నాను.